9 గంటలకి ప్రారంభించాం, మీకు అందరికీ చెప్పాం. కానీ కొంతమంది లోపడ్డారు, కొంతమంది లోపడలేదు అనుకోండి. ఏదేమైనా పర్లేదు, కొంచెం వరకు బాగానే వచ్చారు. కొంతమంది వాళ్ళ టైం ప్రకారంగానే వచ్చారు. ఏనారు అంటే మా ఇష్టం, అంటే మీరు చెప్పినట్టు మేము రాము, సొంత వస్తాం కానీ మీరు చెప్పినట్టు ఎందుకు వస్తామనుకున్నారు, మీ ఇష్టం. దేవునికి మహిమ కలుగును గాక. ఏదేమైనా అందరూ వచ్చారు, అందరు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయంలో మన మధ్యలో సాల్మన్ రాజు గారు ఉన్నారు. ఆయనకు ఒక 15 నిమిషాలు పాట పాడతారు. సాల్మన్ రాజు గారు వారి యొక్క సమయాన్ని ఉపయోగించుకుంటారు. వారికి నేను సమయాన్ని ఇస్తున్నాను. 11 అయింది అయ్యారు, 11:15. మెసేజ్ అంటే వివరంగా, అంటే మొదటి నుంచి ఆది నుంచి అంతవరకు చెప్పాలంటే టైం పడుతుంది. అయితే చిన్న మాట చెప్తాను. ఈ లోకంలో ఉన్న రాజులు వాళ్ళ అధికారాన్ని ఉపయోగించుకుని ప్రజలను తొక్కుతారు, ప్రజలను చంపుతారు. కానీ ఆ రాజు ఆయన అధికారాన్ని ఉపయోగించుకుని ప్రజల బాగోగులు చూస్తారు, ప్రజల క్షేమాన్ని చూసేవాడే రాజు. ఆ రాజు మన యేసు రాజు. మనందరి క్షేమం ఏంటంటే మనందరం పాపపు బంధకాల నుంచి విడిపించబడాలి, పాపపు చెరలో నుంచి విడిపించబడాలి. దానికోసం ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. కాబట్టి ఆయన రాజులకే రాజు, మహారాజు, రారాజు. దేవునికి స్తోత్రం. మరి సాల్మన్ రాజు గారు ఆ రాజుని గురించినటువంటి అనేక సంగతులు బయటికి తోలేదు. దేవునికి స్తోత్రం. మరి మనందరి తరఫున సాల్మన్ రాజు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న పల్లెలు పాడుతుంది. తర్వాత మన మధ్యలో సవంత గారు ఉన్నారు. అన్న మీకు 15 నిమిషాలు. ఎవరు బయట ఉన్న వాళ్ళకి ఏం పడుతుంది? తలుపు తీసేస్తారా? మీ ఇష్టం, మీరు ఏం చేయాలంటే నేను చేయండి. ఏంటి ఏసీలు ఉన్నా, ఫ్యాన్ వేసుకొచ్చి ఏం పర్లేదు. ఫ్యాన్ వేసుకున్నా, ఏసీ ఉన్నా చల్లగా చక్కగా రన్ అవుతుంది. ఎందుకంటే ఒక్క పెట్టేసి చాలా మందికి చెమట పెట్టేసుకున్నారు. అలాగే ఎవరైనా ఉన్నారండి? ఇబ్బందిగా ఉన్నారా? ఓకే, అప్పుడు కరెక్ట్గా హల్లెలూయా. అందరూ 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ఎన్నెలో ఎన్నెలా కన్నుల్లో ఎన్నెలా. హల్లెలూయా. అమ్మాయి ఎలా చూడండి, బయటికి చూడుతున్నారు. పాస్టర్ అప్పుడే బయటికి వస్తారు. ఎవరైనా వస్తున్నారో ఏంటని మీరు కాదు. అందరి కన్నులో ఎన్ని ఉన్నా ఉన్నట్టుగా అనిపిస్తుంది. నాకు ఉంటే కానీ చాలా సంతోషంగా ఒక్క పనులు చెప్పడం పడుతుంది. ఎన్నెలో ఎన్నెలా కన్నుల్లో ఎన్నెలా ఎన్నెలో ఎన్నెలా కన్నుల్లో నోబడి అసలు ఒక్కరు కూడా ఉత్సాహంగా లేరు. అలా కాదన్నా, నిలబెట్టించి నిలబెట్టించో స్టెప్ ఏం చేయాలి? అందరూ ఒకసారి ఎక్కడో యేసయ్యను నమ్ముకుంటే చాలా మంచి మాట చెప్పారు.
ఆరోగ్యం, ఆశీర్వాదం, అభిషేకం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను నమ్ముకుంటే ఎక్కడ కూడా అక్కడే నెమ్మది ఆశపడ్డా విజయవాడ వస్తే ఖాళీ అన్నాడు. అమ్మా ఎలా ఉన్నారు? అలాగే బ్యాలెన్స్ రెండు ఫుడ్ అని కట్టి వెళ్ళండి బాయ్. కూర్చో పెద్దోళ్ళు వచ్చేసారా? పిల్లలు రావాలి కానీ పెద్దోళ్ళు రాకూడదు, పిల్లలు రావాలి. ఇలాంటి వాళ్ళు వచ్చేస్తే పర్లేదు. మీరు ఎలాగ వచ్చేయండి. అప్పుడు ఇచ్చాం అలా కాగా చూపించాను అక్కడ అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఉంటుంది. మళ్ళా అయిందన్నమాట. అమ్మ ఇక్కడ ఎవరు రావచ్చు. సిరి ఎలా పైకి ఎక్స్పెక్ట్ చేసి చెప్తారు కదా ఇంకొకరు రావచ్చు. నువ్వు పైకి వచ్చి పైకి వచ్చి సిరి దగ్గర ముందుకు అంతే. ఇంకా 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 జరగండి. మా అమ్మ జరగండి ప్లీజ్. కొంచెం ముందు జరగండి.
సంతోష్ ఇలాగొచ్చే సంతోష్ ముందు అమ్మా రే. ఆయన పేరేంటి మర్చిపోయాను. విజయకుమార్, జరుగు. జరగాలి, ఇంకా జరగాలి, ఇంకా జరగాలి, ఇంకా జరుగుకో. కాదు హిందీ ఆయన అంటే గౌరవ జరుగుతుంది ఇక్కడ. యోగంధర మీరు లోపలికి వచ్చి. హిందీ వాడు రే కూర్చోరా ఎరకే నాన్న, ఖాళీ ఉంది చూడు. మంచిది ఆ పిల్లలు పై పక్కన ఉన్న లోపల మంచి అక్కడ అదేమీ పక్కన ఖాళీ ఉంది, బాగా ఖాళీ ఉంది. అమ్మాయి పంపించేయాలి బయట పక్కన అన్న ఎవరన్నా పాట పాడుతాడు. పర్లేదు ఎవరినన్నా సమయం ఉందండి. ఏ ప్రైజ్ ఒక పాట పాడుతాడు. పాడతావు అమ్మా ఇంకా బయట ఇంకా ప్లేస్ ఉంది, లోపల ప్లేస్ ఉంది. ఎవరైనా లోపలికి వచ్చి ఉంటే పిల్లలు ఏడవరు, మా పిల్లలు అన్న వాళ్ళు ఎవరైనా లోపలికి రావాలి, త్వరగా రావాలి. అమ్మ ప్రేమ అమ్మ రే సంధ్య ఇక్కడ క్యాంప్లో వచ్చేయండి, ఆ క్యాంప్లోకి వచ్చేయండి. నాన్న ప్రేమ లోపలికి వచ్చి ప్లీజ్ కమ్. అక్కడ క్యాంప్లోకి వచ్చి అక్కడ బ్లూ షర్ట్ ఉన్న అన్నీ ఉన్నాడు కదా, అనే పక్కన ఓకే రైట్ కావాలి. మరి అక్కడ ఫ్యాషన్స్ అన్నీ వేసి అంతే, నువ్వు ఇంకేం చేయగలవు. అమ్మ ఒకసారి 2 చేతులు పైకైతే దేవుడికి స్తోత్రం చెప్తాం. ఓకేనా? అందరు కంఫర్ట్ అయ్యి ఉంది, ఎందుకంటే టైము పరిగెడుతుంది కాబట్టి మనం 1 గంటకి ముగించుకోవాలి. కాబట్టి 1 గంటకి ఇంకా అమ్మ ఇంకెవరు గందరగోళం ఉంటుంది, ప్లీజ్ లోపలికి వచ్చారు. అది అమ్మ చెప్పారండి. అమ్మ పిల్లలు నాకు ఇంకా ధరగా ఉంటుంది. వైట్ ఉంది కదా, చాలా మంచి పని చేశారు నాలుగే. మరి బండి మీద కష్టం, మంచి పని చేశారు. అమ్మ అందరూ ఓకేనా? హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఎందుకు చెప్పిస్తానంటే కొంచెం ఎలా తగ్గుతారని అంటే అంతకు చేయండి. ఓకే సౌండ్ చేయండి. ఓకే, ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు సమర్పణ గారు ఉన్నారు. కరెక్ట్గా 15 నిమిషాలు అన్న 12:05కి మీరు ఇచ్చారా? ఆ తర్వాత ప్రైజ్ ఎక్కడుంది? ప్రైజ్ వచ్చింది కూర్చోరా. థ్యాంక్ యూ. నువ్వు పాట రెడీ అన్న 15 నిమిషాలు ప్రైజ్ పాట పాడిన తర్వాత 45 మినిట్స్ తమ్ముడు మెసేజ్ చెప్తారు. ఓకే నా నెమ్మది లోపలికి వచ్చాను. అక్కడ 2 చైన్లు ఉన్నాయి, కొంచెం వెడగొట్టేస్తే తమ్ముడు ఇంకా ముందు వచ్చి నువ్వు స్వాతంత్రం ముందు చెప్పు, కొంచెం ముందు చెప్పు. నాన్న కొంచెం ముందు చెప్పు అన్న, నెమ్మదిగా వచ్చేయండి. మన 15 నిమిషాలు చూస్తా పదన్న మరి ఉందన్న పెట్టారా తమ్ముడు? ఈ 2 ఉన్నాయి ఇక్కడ, ఆయనకి ఇచ్చారా తమ్ముడు? ఒకసారి ఇది మీ జేబుకి ఇలా పెట్టేసుకోండి, మీరు మెసేజ్ చెప్తాం రికార్డ్ చేయండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. बोलो क्रिस्त महाराज के, बोलो क्रिस्त महाराज के, बोलो क्रिस्त महाराज के, हालेलुया. దేవుని నామాన్ని మీకు వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు. प्रभु यीशु के नाम से आप सब लोगों को धन्यवाद. हमारे बीच में बहन और ब्रदर हमारे बीच में युगलदर्शी उसका फैमिली आया, इसके लिए उनको धन्यवाद दे रहा हूँ.
సభలు మనందరం చెప్పలు కొట్టి మాకు గౌరవించాలి. మన మనిషికి మరి ఇవాళ హిందీ బ్రదర్ భార్య భర్తలు ఇద్దరు కూడా మన మనిషికి వచ్చారు. వారిని బట్టి మరి దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. మరి టైం ఊరికే పరిగెడుతుంది కదా, లేకపోతే ఒరియా హిందీ కలిపి చెప్దాం అనుకున్నాను, తెలుగు హిందీ కలిపి. ఇంక మనకు అవదు. త్వరగా దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. చూద్దామా? దేవుని వాక్యం చూద్దామా? స్పీడ్గా చూస్తారా? చదువుతారా? ఇందాక పాట పాడారు కదా అన్న, పాట పాడారు. ఏ పాట పాడారు? వెన్నెల్లో. అది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారని చెప్పారు? పరలోకం నుంచి. ఆ దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలు మత్తయి సువార్త 2వ అధ్యాయం. मत्ती सुसमाचार आपके पास बाइबल है? बाइबल है कि नहीं? ओके. मत्ती सुसमाचार 2వ అధ్యాయం 4వ వచనం. క్రీస్తు ఎక్కడ ఆయన అది చూద్దాం. ఉందా ప్రశ్న? క్రీస్తు ఎక్కడ? आपके पास बाइबल है कि नहीं? बाइबल है कि नहीं? आपको किधर है जी? आपके पास है? निकालो बाइबल, निकालो। कह मार्क्स 2:4 पढ़िए, हिंदी में पढ़िए, पढ़ सकते हैं ना? अब पढ़िए, एक बार पढ़िए। मार्क्स 2:4 मत्ती सुवार्త 2వ అధ్యాయము 4వ వచనం. प्रधान याजकों और शास्त्रियों को इकट्ठा करके उनसे पूछा, मसीह का जन्म कहाँ होना है? ओके, దేవుని స్తోత్రం. आज का मैसेज में क्या है कि క్రీస్తు कहाँ है? वो ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడ దొరుకుతాడో మనకి, ఆయనను మనం పట్టుకోవాలి. దేవుడు యేసు క్రీస్తు అనే దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన దేవుని యొక్క వాక్యములో త్వరగా ఒక 2-3 విషయాలు మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను 8:42. యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనము. చదవండి, కరెక్ట్గా చదవండి. ఎలాగన్నాడు? దేవుడు మీ తండ్రి అని ఎడలా మీరు నన్ను ప్రేమించురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఎక్కడి నుంచి వచ్చాడు? క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? క్రీస్తు कहां से आया? उसमें वाक्य में लिखा हुआ क्या? परलोक से, ऊपर से आया. किधर आया? धरती पर आया. యేసు క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చాడు. దేవుని బిడ్డలు యేసుక్రీస్తు పుట్టారు కాదు, కానీ బయలుదేరేది ఎక్కడి నుంచి వచ్చాడు మనకు తెలియాలి. ఆయన పరలోకం నుంచి వచ్చాడు. దేవుని యొక్క వాక్యము త్వరగా చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? పరలోకం నుంచి దిగి వచ్చాడు. దేవుని బిడ్డలు యేసు క్రీస్తు ఈ జననము సామాన్యమైన జననము కాదు. ఇది యేసు క్రీస్తు యొక్క జననము ఆశ్చర్యకరమైన జననం. ఇది యేసు క్రీస్తు యొక్క జననము మానవాళి అందరికి విమోచనము ఖైదముగా ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. నువ్వు నమ్మిన ఈ దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న ఈ దేవుడు భూమి మీద ఉంచిన వాడు, మరలా పుట్టిన వాడు కదా. ఆయన పరలోకం నుంచి ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు ఆయన.
దేవుని యొక్క వాక్యంలో చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూచి నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదిముట్టించుటయు నా ఆహారమై ఉన్నది. ఆయన ఏమన్నాడు అంటే, వారిని చూసి నన్ను పంపిన దేవుని చిత్తము నెరవేర్చడానికి లోకానికి నేను వచ్చాను. కలిగి నువ్వు ఆరాధిస్తున్న ఈ దేవుడు, కనబరుస్తున్న ఈ దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. ఈయన భూమి ఆకాశంలో సృజించిన దేవుడు. ఈయన దగ్గరికి వచ్చిన మనము మన జీవితాలను చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మన బ్రతుకులను దిద్దుకోవాలి. ఆయన జన్మలో, ఆయన జన్మించడంలో మనకి పాప విమోచన కలుగుతున్నది. యేసుక్రీస్తు యొక్క జననం చాలా గొప్పది. అందుకే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములో రాయబడి ఉంది, అంధకార సంబంధమైన అధికారముల నుంచి 1వ అధ్యాయం 13వ వచనం అందరూ చూడండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుంచి విడుదల చేసి తాను ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్యం వారసులుగా చేసిన ఆ కుమారుని యందు మనకు విమోచనము, పాప క్షమాపణ నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు. ఆయన పాపం के उद्धार करने के लिए ఆయన धरती पर आया, పాపం को क्षमा करने के लिए ఆయన धरती पर आया. యేసుక్రీస్తు పాపలను క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకని మనం ఆయనను ఆరాధించాలి. ఇందాక మన సల్మాన్ రాజు గారు చెప్పినట్లుగా జ్ఞానులు వచ్చి ఆయనను ఆరాధించారు. అప్పుడు రాజ్యం లేదు, ఆయన చేతిలో రాజాధికారం లేదు, కానీ బాల్యంలో ఆయన రాజుగానే పుట్టాడు. ఆయన దేవుని స్తోత్రం. ఆ దేవుడిని మనం ఆరాధించడానికి వచ్చిన మన జీవితాలు ఎలాగనే ఒకసారి ఆలోచించారు. 2 సాక్ష్యాలు మీ ముందు ఉంచి నేను వదిలేస్తాను. 2 సాక్ష్యాలు మీ ముందు ఉంచుతాను. దేవుని బిడ్డ యేసు క్రీస్తుని చూసిన వ్యక్తులలో ఒక 2 వ్యక్తులను మీ ముందు ఉంచుతాను. దేవుని యొక్క వాక్యములో లూకా సువార్త 2వ అధ్యాయము 29:32 ఉంది. ఏమన్నాడు? యెరూషలేములో నందు సిమియోను అనే ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీదకి ఉంది. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకుండా మరణములో పొందడానికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడ్డాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఇతను సుదీర్ఘ కాలం చాలా ముసలుడైపోయాడు. ఒక ఈ రోజు వరకు యేసులో పుట్టడం ఉండే కానీ అతను బ్రతికే ఉండేవాడు. ఆయన యేసు ప్రభుని చూస్తేనే అతనికి నిత్యత్వం ఉంది. అతనికి యేసుక్రీస్తుని చూస్తేనే పరలోకం ఉంది. అతనికి యేసుక్రీస్తుని చూస్తేనే భూమిని వదిలి పరలోకానికి వెళ్ళాలి. అతను చెప్తున్న సాక్ష్యం చూడండి. 29 నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని అన్యజనులను నేను బయలుపరచుటకు వెలుగు, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగా నువ్వు సకల ప్రజలను సిద్ధపరిచి నీ రక్షణ లేదు కనులారా చూశాను. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో అతడు యేసుక్రీస్తు స్వారూప్యాన్ని చూసి అతడు చెబుతున్నది ఏమిటి అంటే, అన్యజనులకు వెలుగు, ఇశ్రాయేలు ప్రజలకు మహిమ, ఈ ప్రపంచానికి రక్షణ యేసు క్రీస్తు అనే దేవుడే మనకి ఇవ్వాలి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, ఈ దేవుని ఆరాధించడానికి వచ్చావు. అయితే నీ బ్రతుకు ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. పాపం, శాపం, అపవిత్రత, దుర్మార్గతలు, దుష్టత్వం, కుళ్ళు, కుతంత్రాలు పెట్టుకుని కనుక ఇక్కడ ఉంటే దేవుడిని మనల్ని ఆయన ఆలకించాడు. ఆయన్ని మనల్ని ఆలకించాలి అంటే, ఆయన్ని మనల్ని ఆలకించాలి అంటే నీ పరిశుద్ధమైన జీవితము దేవునికి అవసరమైనది. రెండవ సాక్ష్యము చూద్దాం దేవుని యొక్క వాక్యములో. లూకా సువార్త 1వ అధ్యాయం 67
67 వరకు మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన ఇప్పుడు ఏమన్నాడు చూడండి, తన పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ప్రభు ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలిగజేయను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము, అనగా మన శత్రువుల నుండి మనం ద్వేషించి వారి చేతుల నుండి తప్పించి రక్షణ కలిగి చేయటకు దేవుని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించారు. ఆయన తన పితరులను కనికరించారు. తన పరిశుద్ధ నిబంధన అనగా తన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణాన్ని చేసుకునేను. కేవలం పరిశుద్ధులుగాను నీతిగాను ఆయన సేవింపగా అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేశాను. ఈ రక్షణ నాకు కలుగు చేశాను. రెండో ఆయన చెప్తున్న సాక్షి, మొదటి ఆయన చూసి సకల ప్రజలకు రక్షణ. రెండో ఆయన చూసి దర్శనం ద్వారా చూసి అని చెప్తున్న మాట, ఆయన అబ్రహాము సంతతితో నిబంధన, పరిశుద్ధమైన నిబంధన కలిగి ఉన్నారు. ఆయన నీతిమంతుడు, మనం కూడా నీతిగానే ఉండాలి. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధుడు. అయితే ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అనేది ఆఖరికి వచ్చిన చూద్దాం. దేవుని బిడ్డరా, దేవుని యొక్క వాక్యము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 21వ వచనం. వారిని చూసి చెడియవద్దు. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 21వ వచనం. వారిని చూసి జడియవద్దు. నీ దేవుడైన యెహోవా నీ మధ్యలో ఉన్నాడు. ఆయన భయంకరమైన మహాదేవుడు. ఎవరి మధ్యలో ఉన్నారు? మన మధ్యలోకి వచ్చాడు, మనలోకి వచ్చాడు, మన దగ్గరికి వచ్చాడు. అందుకే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏంటంటే, ఆయన మన మధ్యలో ఉన్నాడు. प्रभु यीशु मसीह हमारा मर्जी में है, हमारा अंदर में है, हमारे पापों के लिए परिहार के लिए धरती पर आया. యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు పాపాన్ని ఉద్ధరించడానికి, పాపిని రక్షించడానికి లోకానికి వచ్చాడు. అందుకే రక్షణ శృంగం, రక్షణ రక్షణ రక్షణ. ఈ రక్షణ నువ్వు ప్రకటించకపోతే నీకు శ్రమలోనే. ఈ రక్షకు నువ్వు ప్రకటించకపోతే నీ జీవితం శూన్యమే. ఈ రక్షకు నువ్వు ప్రకటించు. ప్రభు నీ మధ్యలో ఉన్నాడు. దేవుని దీవించి ఆశీర్వదించి తన కృప దయచేయుగాక. అప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, మరి సాపన తనకి ఇచ్చిన సమయంలో చక్కటి మాటలు తెలియజేశారు. ఆయన పరలోకములో నుంచి భూలోకములోనికి ఎందుకు వచ్చారంటే, మన మీద ఉన్నటువంటి పాపపు సంఖ్యలను, మన మీద ఉన్నటువంటి పాపపు చెర, మన మీద ఉన్నటువంటి పాపం అనే భారాన్ని తీసివేయడానికి ఆయన మన పాప భారాన్ని ఏం చేశారండి? ఆయన మోసారు. మనము పొందవలసిన శిక్షను ఆయన అనుభవించారు. మరి చక్కగా దేవుని యొక్క ఆ రాకడను గురించినటువంటి మన కొరకు ఆయన దిగివచ్చి మన కొరకు ఆయన చేసిన మహోన్నతమైన కార్యం మరి లోకములో మరెవరు చెయ్యరు, చేయలేరు, చేయరు. కాబట్టి ఆయనే మన దేవుడు. ఆయన కలిగి ఉన్నటువంటి మనము నిజముగా ఎంతో ధన్యులం. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యను కలిగిన జీవితాలు ఎంతో ధన్యమైన, ధన్యము ఎంతో ధన్యము. యేసయ్యను కలిగిన జీవితం ఎంతో ధన్యం. దేవునికి మహిమ కలుగును గాక. సమర్పణకి మనందరి తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్లీజ్ కమ్ ప్రైజ్. అవసరం లేదు.
ఇంగ్లీష్ పాట పాడుతారా? Oh, what a wonderful, wonderful day. Day I will never forget. After I wander in darkness away, Jesus, my Savior, I met. Oh, what a tender, compassionate friend. He met the need of my heart. Shadows is flying with joy, I'm telling. He made all the darkness deeper. Heaven came down and glory filled my soul. When at the cross, the Savior make me whole. My sins are washed away, and my life was turned today. Heaven came down and glory filled my soul. Now I am hope and misery under after the passing of time. I want a future in heaven for sure. There is some mountains of bliss. Oh, what a tender, compassionate friend. He met the need of my heart. Shadows is flying with joy, I am telling. He made all the darkness deeper. Heaven came down and glory filled my soul. When at the cross, the Savior made me whole. My sins are washed away, and my life was turned today. Heaven came down and glory filled my soul. ఏం నేర్పించాలంటే దానికి తెలుగు ట్రాన్స్లేషన్ సాంగ్ కూడా నేర్పించాలి. అందరూ చెప్పలు పెట్టండి. ఇప్పుడు పాట పాడిన పాప ఎవరు? ఇప్పుడు వాక్యం చెప్పబోతున్న తమ్ముడు చిరంజీవి గారి యొక్క కుమార్తె. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మంచి వాయిస్ ఇచ్చాడు. గాడ్ బ్లెస్ యూ. ఒక మాట ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను మీ అపరాధముల చేతను. ఇలా చూడండి అందరూ. ఎందుకు బయటకు చూస్తున్నారు? బయట ఎవరో ఎందుకు పని చేస్తారు? మీరు ఇటు చూడండి. ఓకే. మీ అపరాధముల చేతను పాపముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా మీరు చచ్చిన వారు. ఆగండి చూడండి సరే. ఈ రోజున అందరూ నా వైపు చూడండి ఒకసారి. అందరూ నా వైపు చూడండి ఒకసారి. అప్పుడు అందరూ నా వైపు చూడండి ఒకసారి. నాని ఒకసారి చూడు. తిరిగిస్తుంటారు ఇంకా అక్కడ వినండి అంటే. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారు. ఈ రోజున యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే చచ్చిన వారిని బ్రతికించడం కోసం. దేనికోసం అండి? ఇలా చూడాలి నాక. మీరు అటు ఇటు చూడండి. చచ్చిన వారిని బ్రతికించడం కోసం. అంటే మానవరీత్యా వచ్చే సహజమైన మరణం ఉంది కదా, ఆ మరణం నుంచి కాదు. ఏ మరణం నుంచి అంటే పాపము ఎవరిలో ఉందో వాళ్ళు ఎవరు? దేవుని దృష్టిలో చచ్చిన వారు.
అపరాధాలు అంటే దేవునికి వ్యతిరేకంగా చేసే పనులు, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేసే పనులు, ఈ పాపము అపరాధము ఎవరిలో ఉంటుందో వారు ఎప్పటికీ చచ్చిన వాళ్ళే. ఒకవేళ నేను బాప్తిసం పొందాను, నేను మందిరానికి వస్తున్నాను, నేను కూడా ఆరాధన చేస్తున్నాను, నేను కూడా పాటలు పాడుతున్నాను అని అనుకుంటూ కూడా ఒకవేళ ఇంకా ఎవరైనా పాపంలో నిలిచి ఉంటే వాళ్ళు ఎవరండి? దేవుని వాక్యం చెప్తుంది, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు ఎవరు చచ్చినవారు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట చెప్తున్నారు. నా ప్రియ బిడ్డలారా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రాన సరిపోదు. యేసు ప్రభు మాట్లాడినారు. యేసు ప్రభు నమ్ముకోవడం కాదు, నమ్మిన నీవు ఆ పాపపు బ్రతుకులో నుంచి ఏమవ్వాలా? విడుదల పొందాలి. పాప శాపం నుంచి మనము బయటికి రావాలా. లేకపోతే నీవు ఆయన దృష్టిలో ఎవరు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటది, నీవు బ్రతికి ఉన్నానన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడే. కనుక నా ప్రియ బిడ్డలారా, ఆయన వచ్చి మన పాప భారాన్ని ఆయన మీద వేసుకొని మన మీద ఉన్నటువంటి ఆ మరణపు బుద్ధులను తీసివేసి ఆ పాప శాపముల ద్వారా వచ్చే ఆ మరణపు వాసన నుంచి మనం విడిపించారు. అయితే కొంతమంది పాపంలోనే కొనసాగుతూ ఉంటారు. అంటే దేవుడు వాక్యం విన్నా, మందిరానికి వెళ్తున్నా, నేను అన్యుల గురించి చెప్పడం లేదు, దేవుడి దగ్గరికి వస్తూ ఇంకా పాపంలోనే ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడంటే, ఒక మాట చెప్పి నేను తమ్ముడికి సమయం ఇస్తాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం స్టార్ట్ అయింది కదా, ఆ పక్కనే ఒక మాట నుంచి చదవండి. పక్క నుంచి చదవండి. కాలము సమీపమై ఉన్నది. చూడండి, ఏం సమీపమై ఉంది? కాలము సమీపమై ఉన్నదంటే దగ్గర పనిచేసింది. అదే కాలము మనది, మనం పోయే కాలము, ఆయన ఉంచే కాలము. కాలము అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడంటే, కాలము సమీపమై ఉన్నది, నువ్వన్నా పోవచ్చు, ఆయన వచ్చేయచ్చు. కాబట్టి యేసు రక్తంలో కనపడ్డాను, ఆయన దేవుడిగా నేను అంగీకరించాను, ఆయన ఆరాధిస్తున్నానని మనం చెప్తున్న మనము పాపాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టాలి, పరిశుద్ధతలోనికి రావాలి. అక్కడ రాయబడిన మాట, ఒకవేళ నేను రాను, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతానంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా ఇచ్చాడంటే అక్కడ ఇప్పుడు చదవనమ్మా, అన్యాయం చేయవాడు అన్యాయం ఇంకా అన్యాయమే చేయము, అపవిత్రుడిగా ఉంటావా నువ్వు? అపవిత్రుడినే బ్రతుకుతావా? ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన చెప్తున్నా, ఈ క్షణాన్ని చెప్తున్న మాట, అపవిత్రుడిగా ఉండాలనుకుంటే అపవిత్రుడిగానే ఉండాలి. ఒకవేళ నేను నీతిమంతుడిగా బ్రతుకుతాను, ఆయన నీతికి రాజు, ఆయన రాజ్యంలోనికి నేను వెళ్ళాలంటే నీతికి రాజు ఆయన, నేను నీతిమంతుడిగా మారాలి. నువ్వు నీతిమంతుడిగా మారితే ఆయన ఏం చేస్తాడంటే, నీతిమంతుడు ఇంకనూ ఎప్పుడు దాకా? కాలం సమీపమైన దాకా నిన్ను నీతిలో నడిపిస్తాడు ఆయన, నువ్వు నీతిమంతుడిగా ఉండాలనుకుంటే. తర్వాత పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండాలి. నా ప్రియ బిడ్డలారా, ఆ నీతికి రాజు అయిన ఆయన రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే ఇదిగో ఈ రోజున ఈ క్షణాన సేవకుడుగా నేను చెప్తా ఉన్నాను, నీవు పాప శాపం నుంచి బయటకు రావాలి. ఒకవేళ రావా, దేవుడు నేను వదిలిపెట్టేస్తాడు, నీ ఇష్టం అని. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియలను బట్టి నువ్వు ఏం చేస్తావో, నువ్వు ఏం చూస్తున్నావో, ఏం చేస్తున్నావో, ఎటువంటి నడక నడుస్తున్నావో
నీ నడకను బట్టి నీకు జీతం ఇవ్వడానికి ఆయన రాబోతా ఉన్నాడు. నువ్వు మార్చుకుని దేవుని చిత్తాల ప్రకారంగా పరిశుద్ధతలో నడుస్తావా, లేకపోతే నా ఇష్టం అనుకుంటూ అపవిత్రతలోనే కొనసాగుతావా? చాయిస్ మీదే. నిన్ను దేవుడు అలా చేయగలవాడు, కానీ సేవకుల ద్వారా నీకు విషయాలు తెలియజేస్తాడు. నువ్వు మార్చుకుంటే మహిమలోకి వెళ్తావు, మార్చుకోకపోతే పాతాళంలోకి వెళ్ళిపోతావు. కాబట్టి ఆయన వచ్చి మనకి ఇచ్చిన ఇంత గొప్ప రక్షణ ఏం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు అని ప్రభు పేట మీకు మనం చేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఈ సమయంలో తమ్ముడు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి కరెక్ట్గా 45 నిమిషాలు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఆ తర్వాత ముందు ప్రార్థన చేస్తున్నాం, మనం ముగించుకుంటాం. ఆన్ చేయాలా? అది ఆన్ చేసుకో, కంప్లీట్ ఆన్ చేసా. కంఫర్ట్ లేదా? అందరికీ వందనాలండి. ఆయనకు స్థలం వాల్చుకుంటే కూడా స్థలం లేదంట. ఇక్కడ కూడా కనీసం లోపలికి రావడానికి స్థలం లేదు. ఆయనకి సత్రంలో కూడా స్థలం లేదంట. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చాలా సమయం మీరు ఆల్రెడీ దేవుని దాసుల ద్వారా చాలా మాటలు విన్నారు. అమ్మాయి ఇంకా 45 నిమిషాలు మీ ఆధీనం ఉండకూడదు, ఆ మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు గురించిన సమాచారం మనము చాలా ఎక్కువగా విన్నాం. అయితే అది వాస్తవంగా మన జీవితంలోనికి మారిందా లేదా అనేది చాలా విశేషమైన సంగతి. కొంతమంది ఆహారం, మంచి ఆహారం తిన్నా ఒంటి పట్టదు. ప్రాబ్లం ఎక్కడుందంటే డైజెషన్ సిస్టంలో ఉందన్నమాట. చాలామంది ఏమంటారంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి మా ఊరికి మంచి భోజనం పెడుతున్నాం కానీ ఏమాత్రం కూడా బలం రావట్లేదు అని చెప్తారు. అలాగే దేవుని మాటలు విన్నా కానీ అది మన జీవితంలో శక్తిగా పనిచేయట్లేదంటే లోపము మనలో ఎక్కడ ఉన్నదని మనం గమనించాలి. ఒకవేళ పర్లేదే తిన్నాం కదా అనుకుని ఉంటే కనుక రక్తహీనత వస్తుంది, ఆ తర్వాత బలహీనత వస్తుంది, నెమ్మదిగా భౌతికమైన మరణం వస్తుంది. అంటే దేహానికి అవసరమైన మినరల్స్, అవసరమైన ప్రోటీన్స్, అవసరమైన లవణాలు లేకపోతే అవి లేకపోతే దేహం ఏమవుతుందంటే ఆటోమేటిక్గా స్లోగా క్షీణించిపోద్ది. అలాగే అంతరంగ పురుషుడు ఉన్నాడు మనకి. బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే మీ అంతరంగ పురుషుని అందు శక్తి కలిగి అని ఎఫెసీ పత్రికలో పౌలు ఎఫెసీల కోసం ప్రార్థన చేశాడు. అంతరంగ పురుషుని అందు శక్తి కలిగి ఉండాలంటే ఆత్మ సంబంధమైన వాక్యం అనే పాలను మనం అపేక్షించాలి. పాలు శ్రేష్టమైన పదార్థం అని సైంటిస్టులు కూడా చెప్తున్నారు. మనకి కూడా తెలుసు, ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ప్రారంభించింది పాలుతోనే కాబట్టి. సో ఆ పాలు తాగడం వల్ల ఈ దేహం ఎలాగైతే దినదిన ప్రవర్ధనమానంగా అభివృద్ధి చెంది మన అనుదిన పనులు చేసుకోవడానికి శక్తినిస్తుందో, ఆత్మ సంబంధమైన వాక్యాన్ని అపేక్షించకపోతే, అపేక్ష అంటే అర్థం ఏంటంటే తీరని కోరిక అని అర్థం. అంటే ఆ వాక్యం పట్ల అలాంటి ఆశ, అలాంటి కోరిక ఉండి మనం చదువుకున్నా, ధ్యానించినా, విన్నా అది మీకేం తీసుకుని వస్తుందంటే మేలుని తీసుకొచ్చేదిగా ఉన్నది. యోబు 2 ప్రశ్నలు వేశాడు. వాటిని ధ్యానిస్తూ మనం ముందుకు వెళదాం. నాకు యోగాటి సమయంలో నేను ముగిస్తాను, ఎందుకంటే మీకు మంచి బిర్యానీ ఉందని నాకు నేనే చెప్పారు, కానీ ఇంకా రాలేదు. అది వచ్చిన తర్వాత నేను ఆపుతాను. 15వ అధ్యాయం చూడండి. మాట్లాడద్దు దయచేసి, ఎవరు మాట్లాడద్దు. 15వ అధ్యాయంలో యోబు మొట్టమొదటి భక్తుడు అనమాట. ఆదాము తర్వాత ఆదాము సమకాలికులు అని చెప్తారన్నమాట యోబుని. ఒక రకంగా చెప్పాలంటే అబ్రహాము కంటే ముందు ఉన్నవాడు యోబు అని చెప్తారు. సో యోబు చాలా మంచి భక్తుడు. బైబిల్ అంతట్లో కూడా మొట్టమొదటి రాయబడిన పుస్తకం కూడా యోబు గ్రంథమే. అంటే దేవుడు మానవులకి
తన గురించి తెలియచేయాలనుకున్నప్పుడు యోబుని ఒక నీతిమంతుడిని ఎన్నుకుని ఆయన జీవిత చరిత్ర రాయడం ద్వారా మానవులకు తన్ను పరిచయం చేసుకోవాలనుకుని దేవుడు ఇష్టపడ్డాడు. ఎంత గొప్పది! ఆదికాండం ముందు రాయలేదు. ఏం రాశాడండి? యోబు గ్రంథం ముందు రాశాడు. అంటే తన ఎడల యథార్థవంతుల ఎడల దేవుడు చూపించే అపరిమితమైన శక్తి, లేదా అపవాది వాని జీవితంలో ఎంత చిందరవందరగా చేసినా కానీ దేవుడు మరలా ఎలాగో కట్టగలడు అనే ఒక గొప్ప సందేశం. వాటన్నిటికి మించి తాను ఎంత శ్రమలో ఉన్నా దేవుని కొరకు నిలబడగలడు ఒక వ్యక్తి, ఒక మానవుడు అనే ఒక సందేశాన్ని మానవునికి తెలియచేయడానికి మొట్టమొదటి దేవుడు ఒక యోబుని ఎన్నుకున్నాడు. అందుకే అంటే బైబిల్ వరుస క్రమంలో పెట్టడానికి యోబుని ఇక్కడ పెట్టాడు, కానీ వాస్తవానికి ఈ పుస్తకం ఆదికాండం కంటే ముందు పెట్టాలి. అయితే యోబు ఆ దినాల్లో తన హృదయంలో ఉన్న ప్రశ్న ఏమిటంటే 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయము 14వ వచనం. శుద్ధుడగుటకు నరుడు యాపాటివాడు, నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు యాపాటివాడు. ఇది ఆయన ప్రశ్న. 2 ప్రశ్నలే కదండి అవి. 2 ప్రశ్నలు వేశాడు. నరుడు ఎలాగూ శుద్ధుడవుతాడు, లేదా స్త్రీకి పుట్టినవాడు ఎలాగూ స్త్రీకి నిర్దోషి అవుతాడు. శుద్ధుడు, నిర్దోషి అనే పదాలు యోబు కావాలనుకున్నాడు. స్త్రీకి పుట్టినవాడు శుద్ధుడు ఎలా అవుతాడు? స్త్రీకి పుట్టినవాడు ఎలాగూ లేకపోతే పరిశుద్ధుడు అవుతాడు, నిర్దోషి అవుతాడు. దోషం లేని వాడికి ఎవడవుతాడు అంటే ఎంతమంది అయితే ఆదాము అవ్వలకు పుట్టారో వాళ్ళందరూ దోషం కలిగిన ఉన్నారు అని యోబు యొక్క ప్రశ్నకు జవాబుగా మనం చూస్తున్నాం. 25వ అధ్యాయం 4వ వచనం కూడా చూద్దాం. ఈ ప్రశ్నలు యోబు అడిగాడు కానీ జవాబు ఆయనకు దొరకలేదు, కానీ మనకు దొరికింది. 14వ వచనం చూడండి. 25:14 క్షమించండి 25:4. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు. స్త్రీకి పుట్టినవాడు ఎట్లు శుద్ధుడు కాగలడు. ఇది ఆయన యొక్క ప్రశ్నలు. న్యాయముగా తను పరిశుద్ధుడుగా ఉండాలి, శుద్ధుడుగా ఉండాలి అని ఆశపడే వ్యక్తి. వాస్తవానికి సాతాను దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, పరలోకం వెళ్ళినప్పుడు, మళ్ళీ మీకు డౌట్ వచ్చింది, సాతాను పరలోకం ఎందుకు వెళ్తాడండి? వాస్తవానికి పరలోకం అంటే మన కాకినాడ అంత ఉండదు. ఎవరైనా భారతదేశం వచ్చి భారతదేశం ఎండ్ పాయింట్ ఏంటి కన్యాకుమారిలో అడిగెట్టినా కానీ అమెరికా వెళ్ళి ఏం చెప్తాడు? నేను భారతదేశం అంతనే చెప్తాడు కదా. కొన్ని ఆంధ్రప్రదేశ్కి వచ్చి విజయనగరం శివరా ఇచ్చాపురంలో కాలెట్టినా కానీ ఆంధ్రప్రదేశ్ ఇచ్చానంటాడు కదా. అలాగే సాతానికి నేటికి పరలోకంలో కొన్ని భాగాలకు వెళ్ళే అవకాశం ఉన్నది అతనికి. అంతేగాని దేవుని సింహాసనం దగ్గరికి వెళ్ళేంత అవకాశం కానీ అంతకుముందు అతనికి ఉన్న స్థానం కానీ అతనికి ఇప్పుడు లేదు. అయితే అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, నా సేవకుడు ఎక్కడి నుంచి వచ్చావని అడిగాడు అతన్ని. మా అందరికి తెలిసిన సత్యం కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చానని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే భూమి మీద నువ్వు చేసిన మనుషులందరినీ చూశాను, వాళ్ళ బ్రతుకులు చూశాను, వాళ్ళ రహస్య జీవితం చూశాను, వాళ్ళ ఆంతర్య జీవితం చూశాను, వాళ్ళ భక్తి జీవితం కూడా చూశాను, వాళ్ళందరూ నాకు తెలుసు అని ఇంతగా చెప్పాడు అనమాట. అటు ఇటు తిరిగాను, మొత్తం అంతా తిరిగాను, అంతా చూశాను అని. అయితే యోబు గురించి దేవుడు ఏం చెప్పాడంటే, నా సేవకుడని యోబు సంగతి నీవు చూచావా అని అడిగాడు, ఆలోచించావా అని అడిగాడు, గ్రహించావా అని అడిగాడు. ఎందుకని? నువ్వు అందరిని చూసావని చెప్పినా కానీ నాకు ఒకడు ఉన్నాడు భూమి మీద, నన్ను రిప్రజెంట్ చేయగలిగిన వాడు, నా లక్షణాన్ని ప్రజలకు చూపించగలిగిన వాడు, నా కొరకు జీవించాలని ఆశ కలిగిన వాడు ఒకడు ఉన్నాడు. నా సేవకుడని యోబు సంగతి ఆలోచించినవా? అతడు యథార్థవర్తనుడు, నీతిమంతులు కాదు. ఏంటంటే యథార్థవంతుడు. నీతిమంతులకి యథార్థవంతులకి చాలా తేడా ఉంది. నీతి అనేది ఎప్పుడో అది చాలా అభ్యాసపూర్వకంగా వచ్చేది. దేవుడు మనకు నీతి ఇస్తాడు, నీతిమంతులుగా మనల్ని కొనసాగింపు చేస్తాడు. కానీ యథార్థత అనేది ఒక్క నిమిషంలో వచ్చేది అనమాట. యథార్థత ఎన్ని నిమిషాల్లో ఉండే?
ఒక్క నిమిషంలో మన ఆదాముని దేవుడు అడిగాడు, ఆ పండు తిన్నావా అని అడిగాడు. అతడు యథార్థంగా చెప్పవలసిన ఆన్సర్ ఏంటి? ఒక్క నిమిషంలో చెప్పవచ్చు, వంకరగా చెప్పాడు. ఇప్పుడు 4 ఈ ఎస్ఆర్ నో క్వశ్చన్ అనమాట. ఏంటంటే ఎస్ఆర్ నో క్వశ్చన్ కదా, ఎస్ఆర్ నో చెప్పాలి. ఏం చెప్పాడు? ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ వస్తుంది. పండు తిన్నావా? 1 తినలేదు, 2 తిన్నాను, 3 ఏంటంటే ఈ 2 కాదు. మాట ఏం చేశాడు? కింద రాశాడు అనమాట, నీ ఇచ్చిన భార్య అయితే నేను తిన్నానని. రాయమలేదు, టికెట్ ఉన్నాడు. ఆలోచించండి, యథార్థత అనేది ఒక మాటలో ఉంటుంది. ఏం చెప్పాడు? నేను చేయొద్దన్న పని చేసావా? పండు అంటే ఏం కాదు, మనం అనుకున్నాం ఆదామే గంటేస్తాం అన్ని. వాస్తవానికి అనుదినం ఈ 2 చెట్లు మన ముందుకు వస్తాయి. ఈ 2 చెట్లు మన ముందు ప్రత్యక్షం అవుతాయి. ఇది దేవుడు చేయమన్నది, ఇది దేవుడు చేయొద్దు అన్నది. ఇది దేవుడు అనుసరించమన్నది, ఇది దేవుడు అనుసరించొద్దు అన్నది. ఈ దేవుడు ఎన్నుకోమన్నది, దేవుడు ఎన్నుకోవద్దు అన్నది. 2 మన దృష్టికి ప్రతిరోజు వస్తాయి 2 చెట్లు. మనం అందరం చాలా తెలివైన వాడు ఆదాం లాగా. ఎందుకంటే తన భార్యను నిందించినట్టుగా మనం కూడా ఆదాము నిందించడానికి ప్రయత్నిస్తాం. కానీ అనుదినము ఈ 2 వృక్షాలు మన దగ్గరికి వస్తే మనము ఎన్నుకోవాలి, మనం ఎంపిక చేసుకోవాలి. నీ ఇష్టం. ఇందాక అన్న చెప్పాడు కదా, ఆయన బలవంతం చేయడు. ఆయన ఎవరిని ఏం చేయడండి? అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ లిబర్టీ అనమాట. ఆయన ఏం చేస్తాడంటే స్వాతంత్రం ఇస్తాడు. ఎన్నుకునే అవకాశం, నిర్ణయించుకునే అవకాశం దేవుడు నీకే ఇస్తాడు. నీ ఇష్టం. ఇదిగో మోషే కూడా అన్నాడు, ఇదిగో ఈ పక్కన ఆశీర్వాదాలు ఉన్నాయి, ఈ పక్కన శాపాలు ఉన్నాయి, మీరు ఏది కోరుకుంటారో మీ ఇష్టం, అయినా మీరు ఆశీర్వాదాలను కోరుకోండి అని మళ్ళీ చెప్పాడు. ఎందుకంటే అది శాపాలు కోరుకున్నాను మోసే తెలుసు. ఆయన మీరు ఆశీర్వాదాలే కోరుకోండి అని మోసే చెప్పి చచ్చిపోయాడు. కానీ ఇశ్రాయేలు అందరూ శాపాన్నే కోరుకున్నారు, శాపంలోనే ఉండిపోయారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యోబు గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అతను యథార్థవర్తనుడు. అతనిలో ఉన్న యథార్థమైన కోరిక ఏంటంటే, నేను ఎలాగూ శుద్ధుడిని కాగలను, నేను ఎలాగూ నిర్దోషిని కాగలను. ఆస్తి చాలా ఉంది, ఇంకా ఎంత ఆస్తి సంపాదించుకోగలను, ఇంకా ఎంతమంది భార్యలను తెచ్చుకోగలను ఆలోచించట్లేదు. పాత నిబంధన గ్రంథంలో బహుభార్యత్వం ఉన్నప్పుడు సైతం యోబు ఒక భార్యతో సంతృప్తి చెందాడు. అందుకే యోబుని దేవుడు నీతిమంతుడిగా ఎన్నుకున్నాడు. ఆ దినాల్లో there is a possibility he can have many wives, but he is satisfied with his own wife. ఎంత అద్భుతమైన సంగతి అది ఆలోచించిన నాకు. పైగా మంచి ఆవిడేమన్నాను, మీరు అనుకున్నారు మంచి ఆవిడని. మంచి ఆవిడే ఒక కోణంలో, మంచి ఆవిడ కాదు ఇంకో కోణంలో. ఎందుకని స్త్రీ బలహీనమైన ఘట్టమని ఆయనే చెప్పాడు కాబట్టి. యోబు కష్టాలు చూసి, ఏవు బాధలు చూసి, ఏవు అంత రాజులాగా, మహారాజులాగా, చక్రవర్తిలాగా ఆ ఊజు దేశంలో అతను వంటి వాడు లేడు, అలాంటి వాడుగా ఉన్నాడు. ఇప్పుడేమో కనీసం గోక్కుంటా కూడా గోళ్ళు లేవు, ఎంత దుర్భరంగా జీవిస్తున్నాడు. ఆ బాధ చూడలేక భర్త బాధ చచ్చిపోవాలని అనుకోవచ్చు. కానీ ఇంకో మాట కలిగింది అక్కడ, అదే పెద్ద సమస్య అయింది. నువ్వు దేవుడు దూషించి చచ్చిపోమని చెప్పింది, అది సమస్య. కానీ భార్యగా తన భర్త అంత శ్రమ అనుభవించినప్పుడు, అంత కష్టం అనుభవించినప్పుడు, తనతో అన్యాయంగా, అనురాగంగా, ఆప్యాయతగా ఎన్ని సంవత్సరాలు ఉండి 10 మందిని కానీ అంతకాలం జీవించిన ఆయన అంత శ్రమ పడడం, భార్యగా చూడలేక చనిపోవడం మంచిదేమో అనుకుంటే మంచిదే. కానీ అక్కడతో ఆగలేదు. ఆమె ఏం చేసింది? దేవుడిని దూషించి చచ్చిపోమంది. అది అపవాది దేవుడితో చేసిన ఛాలెంజ్ లో ఒక భాగం. అప్పుడు ఆ సమయంలో యోబుని పరిశోధించడానికి అపవాది ఎవరిని వాడుకున్నాడు? భార్యను వాడుకున్నాడు. అది స్పష్టం. వాస్తవానికి 3 కంచులు దేవుడు యోబుకి వేశాడు. నేను ఇంకా నా వర్తమానంలోకి రాలేదు, వచ్చేస్తుంది తొందరగా. యోబుకి 3 కంచులు వేశాడు. చెప్పాడు అపవాది ఏమన్నాడంటే, యోబు ఊరికి నేను ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడా? అదేం కాదు, నువ్వు యోబుకిని, అతని ఇంటి వారికి, అతని కలిగిన సమస్తానికి ఏమేశావు అంటే 3 కంచులు. ఒకటి యోబుకి వేశాడు, రెండోది యోబు ఇంటి వారికి వేశాడు, మూడోది యోబు ఆస్తికి అందరికి వేశాడు అనమాట. ముందు ఫస్ట్ ఫెన్స్ తీశాడు, ఫస్ట్ కంచి పోయింది. గొర్రెలు, ఎద్దులు, గాడులు అన్ని పోయాయి. తర్వాత 2వ కంచి తీశాడు. 2వ కంచులు ఎవరు చచ్చిపోయారు? 10 మంది పిల్లలు చచ్చిపోయారు. భార్య కూడా చచ్చిపోవాలి. షీ హ్యాస్ ఇన్ ద సెకండ్ ఫెన్స్. ఆమె కూడా 2వ కంచులోనే ఉంది. కానీ ఆమెను వదిలేసాడు వాడు. ఎందుకని వాడికి తెలుసు ఈయన వాడుకొచ్చాడు, ఈమెను వాడుకుందామని ఆమెను వదిలేశాడు. కానీ యోబు ఆమెను పైకి తీసుకొచ్చాడు. మూర్ఖురాల్లా మాట్లాడుతాడు, మూర్ఖురాలా అనలేదు. ఇదో యోగి అంత భక్తుడు, ఎప్పుడు ఎంత మూర్ఖంగా నువ్వు మాట్లాడలేదు, ఎంత నీ మాటలో తేడా ఉంది.
నీ వాయిస్లో తేడా ఉంది, నువ్వు శోధించబడుతున్నట్టున్నావు అన్నట్టుగా మాట్లాడాడు. ఇంకా ఆమె అన్నడూ మాట్లాడలేదు. మూర్ఖురాలా అనడానికి మూర్ఖురాల్లా మాట్లాడతాం అనడానికి ఎంత తేడా ఉందండి. ఆమె రియలైజ్ అయిందేమో నేను అనుకుంటాను. ఆమె చనిపోయే వరకు మళ్ళా యోగు విషయమై ఆమె మాట్లాడదు. నేను అనుకుంటాను, సరే నువ్వు నా బాధ తట్టుకోలే కానీ కొంచెంకాలం పుట్టింటికి వెళ్ళి ఉండడానికి ఎక్కుంటాడేమో. ఏదైనా ఏమైనా కానీ ఆమె మాత్రం తర్వాత ఆయనకే భారీగా వచ్చింది, మళ్ళా 10 మంది పిల్లలను కన్నదే దేవుడు ఆశీర్వదించాడు. ఇక్కడ సంగతి ఏంటంటే యోగు అంతరంగంలో ఉన్న ఆలోచన ఏంటంటే, అంత బాధలో అంత శ్రమలో నేను ఎలాగ శుద్ధుడిని కాగలను? నేను పాపములో పుట్టాను కదా, పాప సంబంధమైన జీన్స్ నాలో ఉన్నాయి. ఎందుకంటే నా తల్లి నా తండ్రి ఆ యొక్క బీజాన్ని నేను పంచుకున్నాను. ఆ కారణాన్ని బట్టి నేను శుద్ధుడిని కావాలి, నేను శుద్ధుడు కావాలి అని అనుకుంటున్నాడు. అయితే స్త్రీకి పుట్టిన వారు ఎవరు కూడా పరిశుద్ధులు కాదు. మరి యేసు ప్రభు ఎవరు పుట్టారు? అదే చాలా జాగ్రత్తగా మనం బైబిల్ తర్జుమా చేశారు, జాగ్రత్తగా కూడా చదవాలి. చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయం. తెలిసిన వచ్చినమే మనం కొంచెం అలా అబ్జర్వ్ చేస్తే మనకి అది తాల్సిపడుతుంది. చూడండి 16వ వచనం చూడండి. 16వ వచనం, యాకోబు మరియా కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆమె యందు పుట్టాడా? ఆమె యందు పుట్టాడు. స్త్రీకి పుట్టడం అంటే మీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలంటే పైన చూడండి 3వ వచనం, యోధా తామారు. ఎవరండి? యోధా తామారు. ఎవరిని కన్నారు? ఇద్దరు కలిసి పెరేసిని కన్నారు. 5వ వచనం చూడండి, సల్మాను రాహాబు నందు బోయాజు. ఎవరు కన్నారు? సల్మాన్ కన్నాడు. ఎవరు యందు? రాహాబు యందు. బోయాజు రూతు నందు ఓబేదును కనెను. తర్వాత ఇక్కడ ఊరియా భార్య అన్నాడు, ఆమె పేరు బెత్షెబ. ఆమె యందు దావీదు సొలొమోను. ఎన్ని జంటలు కనపడ్డాయి? యోధా తామారు, సల్మాను, రాహాబు, రూతు, బోయాజు, బెత్షెబ, దావీదు. ఎన్ని జంటలండి? 4 జంటలు. ఇప్పుడు 5వ జంట 16వ వచనం వచ్చింది. యాకోబు మరియ భర్త అయిన యేసేపును కనెను. అయిపోయింది. అక్కడ కామ పెట్టారా? పెట్టారు కదా, అంటే అక్కడికి ఆపాడు అనమాట. కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అని రాయబడింది. వారు ఏకము కాకమును పని లోకాసువార్తలో రాయబడింది. వాళ్ళు ఎవరు ఏమవ్వలేదంటండి, పైన వాళ్ళందరూ ఏమైతే పుట్టారు వాళ్ళు ఏకమైతే 3 వాళ్ళు వచ్చారు. వీళ్ళు ఏకం కాకుండా పుట్టబడ్డాడు ఈయన. అది తేడా. ఆయన గలతీ పత్రికలు ఇంకా స్పష్టంగా మీకు అర్థమయ్యేటట్లు ఉంటుంది. 4:4 చూడండి. గెలేషియన్స్ చాప్టర్ 4:4. కాలము పరిపూర్ణమైనప్పుడు చూడండి, దేవుడు తన కుమారుని పంపెను. ఆగండి, స్త్రీ యందు పుట్టాడా స్త్రీకి పుట్టాడా? అంతేడా, చాలా డిఫరెన్స్ అన్నమాట. మిగతా వాళ్ళందరూ ఏకమైతే పుట్టేవాళ్ళు, వీళ్ళు ఏకం కాకుండా స్త్రీకి పుట్టినవాడు కాదు. యోగు ప్రశ్నిస్తున్నాడు, స్త్రీకి పుట్టినవాడు ఎలా శుద్ధుడవుతాడు? స్త్రీకి పుట్టినవాడు ఎలాగో నిర్దోషి అవుతాడు? పాప సహితునిలో నుంచి పాప రహితుడు ఎలా వస్తాడు? వస్తే ఎంత మేలు అనే అతని యొక్క ఆలోచనలకి క్రొత్త నిబంధనలో భాష్యం చెప్పబడింది. ఆయన స్త్రీ యందు పుట్టాడు, స్త్రీకి కాదు. అందుకే మరియా భర్త అయిన యేసుకు అక్కడ అయిపోయింది అనమాట. ఆమె యందు, వారి యందు కాదు, ఆమె యందు యేసు. ఇంకొక అబ్జర్వేషన్ కూడా చూడండి. 2వ అంటే ఈ అధ్యాయం మీద మనం ఎక్కువ ఆలోచించాం, ఎందుకంటే జీనియాలజీ చదవడం కష్టంగా ఉంటుంది మనకి. కానీ దాంట్లో కూడా దేవుడు తన యొక్క ఆలోచనలు ఉంచుతాడు. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు తెలిస్తే. 2వ వచనం చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను. ఆగండి, ఇంకా కనెను 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 అని ఉంది. కానీ 16 వచనం చూడండి.
యాకోబు మరియ భర్త అని యేసేపును కనెను, యేసు పుట్టెను. పుట్టడానికి అనడానికి చాలా సులభం కాలేదు. ఆయన పుట్టబడిన వాడు, మీ కొరకు తన సేవకుని పుట్టించి అని బైబిల్లో రాయబడింది. ఆయన పరలోకం నుండి ఈ లోకానికి పంపించబడ్డాడు. ఇందాక బ్రదర్ చెప్పారు, ఆయన లోకంలోనికి పంపించబడ్డాడు. అంతేకాకుండా ఆయన పుట్టించబడ్డాడు. యేసు ప్రభుని కనడం ఎవరి వల్ల కాదు, ఆయన పుట్టాడు అనేది గొప్ప సత్యం అన్నమాట. యోబు తన ఆశ ఏంటంటే, నేను ఎలాగో శుద్ధుడిని కాగలను, ఎలాగో నిర్దోషిని కాగలను, ఎలాగో నీతిమంతుడిని కాగలను అని యోబు ప్రశ్నించాడు. పాప సహితుడి నుంచి పాపరహితుడు వస్తే ఎంత మేలు. ఆదాము తన పాపాన్ని కప్పుకున్నాడు, యథార్థవంతుడిగా లేడు. కానీ సిలువ మీద దొంగ యథార్థవంతుడిగా ఉన్నాడు. అవునా కదా? పరలోకం వెళ్ళడానికి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే యథార్థత, రెండో స్టెప్ ఏంటంటే నీతి. సిలువ మీద దొంగ ఏమన్నాడంటే, సిలువ మీద దొంగ కూడా అదే ప్రశ్న, ఇది మనకు న్యాయమే, కానీ అది అతనికి అన్యాయం. యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాడు. బాప్తిసం తీసుకున్నాడా? రోజు మందిరానికి వచ్చాడా? కానీ పరలోకం వెళ్ళిపోయాడు. కానీ స్ట్రాటజీ లేకపోతే విచారం ఏంటంటే, చాలా మంది బాప్తిసం తీసుకుని మందిరం వచ్చేవాళ్ళు ఎవరు, అది సమస్య. కానీ అతని యథార్థత అతను ఎక్కడ తీసుకెళ్ళింది? ఎస్, ఐఎమ్ ఫిట్ ఫర్ దిస్ పనిష్మెంట్. ఈ యొక్క శిక్షకు నేను అర్హుడిని. ఎన్నో హత్యలు చేశాను, ఎన్నో మానభంగాలు చేశాను, ఎన్నో కుటుంబాలు దోచాను, ఎంతో తప్పులు చేశాను, అయితే ఇది నాకు న్యాయం. పక్కోడు అన్నాడు, నిన్ను రక్షించుకో, నన్ను కూడా రక్షించు అన్నట్టుగా అంటున్నాడు అనమాట. ఇతను ఏమన్నాడంటే, మనం రక్షించుకోవడానికి, మనల్ని రక్షించడానికి మనం ఏమి యోగ్యులం కాదు, మనం అయోగ్యులం. నా వాస్తవికమైన స్థితి నాకు తెలుసు కాబట్టి అతడు ఒప్పుకున్న కారణాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆదాము కప్పుకున్న కారణాన్ని బట్టి ఏదైనా తోట నుంచి తన్ను వేయబడ్డాడు. ఇద్దరికి ఏదైనా తోట కూడా ప్యారడైజ్ కి సమానం. ఏదైనా తోట ప్యారడైజ్. ఇతను పరదేశికి వెళ్ళడానికి, అతను పరదేశం నుంచి బయటకు పోవడానికి ఒకటే కారణం ఏంటి తెలుసా? యథార్థత. చేసిన పాపాన్ని కూడా ఒప్పుకోకపోతే యేసుక్రీస్తు పుట్టి నీకు ఉపయోగం ఉండదు. ఆయన ఎందుకు వచ్చాడు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే, ఎవరంటే ఆయనే రక్షించాడు. ఎందుకని? ఆయన స్త్రీకి పుట్టినవాడు కాదు, స్త్రీ యందు పుట్టినవాడు, పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పాపము ఎరగనివాడు. ఈ మూడు మాటలు రాయబడ్డాయి. పౌలు అన్నాడు ఆయన పాపం ఎరగడు అని చెప్పాడు. పేతురు అన్నాడు ఆయన పాపము చేయలేదు అని చెప్పాడు. యోహాను అన్నాడు ఆయనలో పాపము లేదు అని చెప్పాడు. ముగ్గురు భక్తులు చెప్పిన మాట, పాపం ఎరగని ఆయన, పరిశుద్ధుడైన ఆయన మనను పాపము నుండి తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు చూడండి. ఇది కూడా కాంట్రవర్షియల్. చాలా మంది లూకా సువార్తలో ఈ యొక్క విషయాలు చాలా స్పష్టంగా రాయబడ్డాయి. లూకా సువార్త 2వ అధ్యాయం మనం చూస్తే 11వ వచనం చూడండి. ఇది 2వ అధ్యాయంలో యేసు ప్రభు జననము గురించి రాయించుకోవడానికి వెళ్ళాడు అక్కడికి. యూదులు ఎంత ఫార్వర్డ్ మీరు ఆలోచించండి. భారతదేశంలో బర్త్ సర్టిఫికేట్లు ఎప్పుడు ఇచ్చడం ప్రారంభించారు? 1969వ సంవత్సరంలో మనకు బర్త్ సర్టిఫికేట్స్ ఇచ్చారు. అప్పటి నుంచే బర్త్ సర్టిఫికేట్ నోట్ అవడం 1960లో ఇంగ్లాండ్లో స్టార్ట్ అయింది, 69లో ఇండియాలో స్టార్ట్ అయింది. మరి యేసుక్రీస్తు బర్త్ సర్టిఫికేట్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 2023 సంవత్సరాల క్రితం. జూస్ అంత ఫార్వర్డ్గా ఉండేవారు ఎప్పుడు కూడా. సో అక్కడ ప్రజా సంఖ్య రాయబడుతుంది, ఎంతమంది పుట్టారు, ఎంతమంది జీవిస్తున్నారు, ప్రజా సంఖ్య రాయబడుతున్నప్పుడు యేసుక్రీస్తు మరియ గర్భంలో ఉన్నాడు. ఆయన ఆ గాడిద మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన జనన సమయము సమీపించింది. అంతా కూడా ఈ లేఖనానుసారంగా అది జరుగుతుంది. ఆయన బెత్లెహేంలో పుట్టాలని ప్రణాళిక ప్రకారము దేవుడు ఆ వ్యక్తిని జనన సంఖ్య రాయడానికి ప్రేరేపించి వీళ్ళు అక్కడికి రావడానికి ఆస్కారం కలిగించాడు. చూడండి అక్కడ ఒక సంగతి మనం చూస్తున్నాం. 11వ వచనం, లేకపోతే 6వ వచనం చూడండి. వారు అక్కడ ఉన్నప్పుడు
ఆమె ప్రసవ దినములో నిండెను గనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో వరుణ పెట్టాను అన్నాడు. ఆయన ఎక్కడ పుట్టాడండి? పశువుల పాకలో కాదు, సత్రంలో కాదు. ఆయన బెత్లెహేంలో ఎక్కడ పుట్టాడో రాయబడలేదు, కానీ సత్రంలో స్థలం లేదంట ఆయనకి. అప్పటికే బాగా సత్రాలు నిండిపోయాయి. ఇంకా మరి ఎక్కడ జన్మించాడో మనకు తెలియదు. బహుశా ఏ రోడ్డు పక్కన ఆయన జన్మించి ఉండొచ్చు, కానీ ఆయన పశువుల తొట్టులో పొరుండ పెట్టారు అని రాయబడింది. అది చాలా పొత్తిగుడ్డలతో చుట్టి ఆయన అక్కడ ఎందుకు అంత చిన్న స్థలాన్ని? ఈ రోజుల్లో మనం ఆలోచిస్తే ఎంత లేనోళ్ళైనా కనీసం హాస్పిటల్లోనే ఇంట్లోనే కొడతారు, కానీ యేసు ప్రభు ఆన్ ద వేలో కొట్టడం గల కారణం ఆయన డిజైన్ చేసుకున్నాడు ఆయన బర్త్. వాస్తవానికి ఆయన ఎక్కడ పుట్టాలో, ఎప్పుడు పుట్టాలో, ఎలా పుట్టాలో అంత డిజైన్ ఆయన చేతిలో ఉంది, కానీ అంత తక్కువగా ఆయన జన్మించడానికి ఇష్టపడ్డాడు. ఎవరైనా ఆయన దగ్గరికి రావచ్చు, అంతకంటే తక్కువగా పుట్టిన వారు ఎవరు ఉండరు అని చెప్పడానికి ఆయన ఒక తార్కాణంగా మనం చూస్తాం. ఆయన పశువుల తొట్టులో పొరండ పెట్టబడ్డాడు. ఆయన ఎందుకు పుట్టాడో కూడా చెప్పాడు. ఒకటి, సంతోషాన్ని ఇవ్వడానికి. 2:14 వచనం ప్రకారం సమాధానం ఇవ్వడానికి. 2 రీజన్స్. ఆయన సంతోషం నీ హృదయంలో తీసుకురాగలడు, సమాధానం నీకు తీసుకురాగలడు. సంతోషము అంటే ఈ లోక సంబంధమైన సంతోషం కాదండి. కొంతమంది మంచి ఆహారం తిన్నప్పుడు సంతోషిస్తారు, మంచి కూర అనుకున్నానికి బాట పడకుంటారు తినేదాకా. కొంతమంది మంచి చీర కట్టుకుంటే సంతోషిస్తారు, కొంతమంది మంచి బంగారం కొనుక్కుంటే సంతోషిస్తారు, ఇల్లు కట్టుకుంటే సంతోషిస్తారు, లేకపోతే ప్రమోషన్ వస్తే, జీతం వస్తే మొదటి 10 రోజులు సంతోషంగా ఉంటారు, ఫస్ట్ రోజు చాలా సంతోషంగా ఉంటారు, 31వ రోజు దాకా ఉండదు అది. సరే, రకరకాల సంతోషాలు ఈ లోకంలో అవైలబుల్ గా ఉన్నాయి, నేను కాదని చెప్పట్లేదు. ఇక్కడ ఆయన చెప్పిన సంతోషం అదైతే కాదు. ప్రజలందరికీ కలిగే మహా సంతోషకరమైన సువార్తమానము అంటే నీకు నిజమైన సంతోషము, నిజమైన ఆనందం ఇప్పటి వరకు నీకు తెలియదు కాబట్టి అది మీకు తెలియజేస్తాను. మనం అందరం చేపలు తిన్నాం, చేపల రుచి మనకు నిజంగా తెలదంట. ఎందుకని? చేపలు ఆల్రెడీ కలుషితం అయిపోయాయి. కోడి మాంసం తింటున్నాం, నిజమైన కోడి మాంసం మనకు తెలియదు, అంతా బంత కోడి తింటున్నాం మనం. బెండ్ ములక చెట్టు బెండ్లాగా ఉందన్నమాట, అంతా బాయిలర్ బ్యాచ్ ఇదంతా. కానీ రియల్ నాటుకోడి టేస్ట్ ఎలా ఉంటుందో వీళ్ళు చెప్పాలి, మా నాన్నగారు చెప్తారు. ఎందుకంటే కోడి మాంసం అంటే ఇదే అనుకుంటాం మనం. అందువల్ల ఈ రకరకాల ఈ సంతోషాలతో మనం సరిపెట్టేసుకోవడం వల్ల నిజమైన సంతోషం మనకు తెలీదు. ద రియల్ జాయ్ అనేది మనకు వాస్తవంగా తెలియదు. ఇప్పుడు మా పిల్లల్ని, మా చిన్న ఇప్పుడు 10 సంవత్సరాల పిల్లలు కింద అందరిని అడగండి కోడి మాంసం ఎలా ఉంటుందంటే బాయిలర్ గురించి చెప్తారు. కానీ రియల్ కోడి మాంసం ఎలా ఉంటుంది? నాటుకోడి తింటే అర్థమవుతుంది, అవును కదా? వాళ్ళేమో తిన్న అన్నారు, ఎందుకని గట్టుకోవడం అన్నారు, ఇలాగ అయిపోయాడు. సో అందువల్ల నిజమైన సంతోషాన్ని వాళ్ళు నెతకలేకపోతున్నారు. ఎందుకంటే అల్పకాలము పాపభోగము, ఈ భోగం వల్ల సంతోషమే నిజమైన సంతోషం అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఆయన సంతోషం, మహా సంతోషం అని రాయబడిందండి. ఏ సంతోషం అండి? దీన్నే 4:4 ఫిలిప్పీ పత్రికలో పౌలు చెప్పాడు, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి. జైల్లో ఉండి రాస్తున్నాడు. ఎక్కడ ఉండి రాస్తున్నాడు? మిమ్మల్ని ఎవరైనా జైల్లో పెట్టారనుకోండి, పిల్లలు చూస్తలేదు, భర్త కనబడతలేదు, ఏదో చిన్న చెప్పులో కూడేది అలా పెట్టేస్తున్నారు, అంత భయంకరంగా ఉంది. ఈ రోజు జైలు కొంచెం బాగానే ఉన్నాయి, చంద్రబాబు నాయుడు కూడా పెట్టారు, దోమ కుట్టేసింది అంట. అయితే ఆ రోజు జైలు అలా లేవు. అది ఎలాంటి అంటే చాలా భయంకరమైన జైళ్ళు. అక్కడ దోమలు ఉంటాయి, అక్కడ పందికొక్కులు ఉంటాయి, అక్కడ పురుగులు ఉంటాయి, బొజ్జింకలు ఉంటాయి, ఎలకలు ఉంటాయి. అలాంటి జైల్లో కూర్చుని ఫిలిప్పీ పత్రిక రాస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక పేరు ఏంటంటే ఆనంద పత్రిక. దాంట్లో ఆనందం అని పడితే చాలా సార్లు కనపడుతుంది అన్నమాట. ప్రభునందు ఆనందించడి, మళ్ళా చెప్తాను, ప్రభునందు ఆనందించడి. ఇది నీకు రాయిటా, నాకు కష్టం కాదన్నాడు. అతన్ని నిజంగా ఆనందింపజేసింది పరిస్థితులా, లేదా అతని హృదయంలో ఉన్న ఆత్మ సంబంధమైన సంగత? పరిశుద్ధాత్ముడు ఆయన హృదయంలో పొంగుతున్నాడు. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు, సమాధానము, నీతి, పరిశుద్ధాత్మనందరి ఆనందమునై ఉన్నదని రోమపత్రికలో మనం చూస్తాం. అంటే పరిశుద్ధాత్మ మన హృదయంలోనికి వచ్చినప్పుడు
చెప్పనాసక్యమును మహిమాయుక్తమైన ఆనందాన్ని కలిగజేస్తాడు. ఆ సంతోషాన్ని ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. నీ గుండె మీద చేసి చెప్పు, నిజమైన సంతోషం నీకుందా? భర్తను బట్టి కానీ, భార్యను బట్టి కానీ, పిల్లలను బట్టి కానీ, ఉద్యోగాన్ని బట్టి కానీ, వ్యాపారాన్ని బట్టి కానీ, దేన్ని బట్టి ఉన్నా నీ సంతోషం అది నిజమైనది కాదు. ఎందుకంటే ఆవిరైపోతుంది అది. ఈ సంతోషము పరిస్థితుల మీద ఆధారపడింది కాదు. ఆస్తి ఉన్నా ఆస్తి లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, పిల్లలున్నా పిల్లలు లేకపోయినా, భార్య ఉన్నా భార్య లేకపోయినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా హరించిపోనది, నిత్యము ఆనందింపజేసేది ప్రభునందు ఈ సంతోషం నీ హృదయం. అది ఇవ్వడానికి యేసుప్రభు వచ్చాడు. అర్థమైందా? యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే హీ విల్ క్రియేట్ ఏ జాయ్ ఇన్ యూ దట్ నెవర్ లాంగ్ లాస్ట్ అన్నమాట. అది ఎంత మాత్రం అయిపోదు. ఎందుకని? ఆనందించోళ్ళు చెప్తున్నారు, ప్రభునందు ఆనందించుడి. అందుకే ఆ మాట ఆనందించుడంటే మనం అందరం చాలా ఇందాక అన్న పాట పాడుతుంటే మీ ఆనందం చూస్తుంటే అవధులు దాటేసి ఎన్నిలో అంటుంటే మీరు ఎగిరేస్తున్నాను కదా. ఏసైని నమ్ముకుంటే ఎన్నిలో ఎండో నాకు తెలియదు, కానీ ఏసైని నమ్ముకుంటే రక్షణ మాత్రం వస్తుంది. ఎన్నిలో వస్తలేదు నాకు తెలియదు, ఎన్నిలో రాత్రి వస్తుంది. సరే, ఏదేమైనా కానీ ఇది ఆనందం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. అందుకే ప్రజలందరికి ఇచ్చే మహా సంతోషకరమైన శుభవర్తమానం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. చాలా మంది ఏం చేస్తున్నారంటే యేసు క్రీస్తు అంటే ఏదో ఒక మతానికి సంబంధించిన వాడు, లేదంటే ఒక నిమ్న కులానికి సంబంధించిన వాడు అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు చాలా తప్పు ద్వారంలో ఉన్నారు. కానీ ఈయన నిజమైన సంతోషం నీకు కావాలి అని అంటే, ఇప్పుడు సంతోషానికి సమాధానానికి సంబంధం ఉంది. తెలుసా మీకు సంగతి? భార్య భర్తలు సమాధానంగా ఉన్నారనుకోండి, చాలా సంతోషంగా ఉంటారు. అవునా? భార్య భర్తల మధ్య సమాధానం లేదనుకోండి, ఇద్దరు కలిసి అన్నం తింటారు, ఇద్దరు కలిసి పడుకుంటారు, ఇద్దరు కలిసి పనిలోకి వెళ్ళిపోతారు, మళ్ళీ వచ్చి పడుకుంటారు, కానీ సంతోషం మాత్రం ఉండదు. అందుకే ఈ రెండింటికి లింక్ పెట్టాడు. సమాధానం అనేది 3 రకాలు. ఒకటి, దేవునితో మనకు సమాధానం. 2, మనలో మనకు సమాధానం. 3, మన తోటి వారితో సమాధానం. ఇది దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన నిజమైన సమాధానం నీకు ఇస్తాడు. నిజమైన సంతోషం ఉద్భవింపజేస్తుంది. సమాధానము దేవునితో నీకు సమాధానం ఏర్పడుతుంది. ఎందుకు? దేవుడికి నేను ఎందుకు శత్రువు అయ్యాను? నేను దేవుడికి శత్రువు అవడానికి కారణం ఏంటి? ఆయన అన్నాడు, మీకును నాకును మధ్య మీ పాపములు అడ్డుగా వచ్చాయి. రామపత్రికలో కూడా చెప్పాడు. రామపత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట చాలా స్పష్టంగా చెప్పాడు. చూడండి, ఒక వచనం మీకు నేను చెప్పేస్తాను, కానీ ఆయన చూపిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. రామపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. అయితే 10వ వచనం చూడండి. యాలి అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుతుంది. ఎంత అద్భుతమైన మాట అండి. శత్రువులమై ఉండగా అన్నాడు. ఎవరితో శత్రువులమయ్యాం మనము? దేవునితో శత్రువులు. ఇప్పుడు సమాధానం ఎవరికి కావాలి? మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల అన్నాడు. అంటే వీరికి నాకు శత్రుత్వం ఉందండి. ఎవరికి? అన్నయ్య గారికి నాకు. సమర్పణ గారు వచ్చి మా ఇద్దరి మధ్య ఏం చేశాడు? సమాధాన పరిచాడు. అదే రాయబడింది. దేవునితో సమాధాన పరచబడిన ఎడల. సమాధానం నేను పాడలేదు, ఆయనతో నేను పాడలేదు. ఆయనతో నేను పడడానికి సమర్పణ గారు ఆయన వచ్చి మా ఇద్దరి మధ్య ఆ సమాధాన పరిచయం ఇదే చేస్తున్నాం. మనం దేవుడితో, తండ్రితో మనకు సమాధానం లేదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయనకి మనకి మధ్య సమాధాన పరిచాడు అనమాట. సమాధాన పరచబడిన వారమై చెప్పండి, చూడండి. సమాధాన పరచబడిన ఎడల, దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించాట, మరి నిత్యముగా రక్షించబడదు. ఇది నిత్యమైన రక్షణ. అక్కడ సమాధానం అనే మాటలు ఏంటంటే నీకు రక్షణ, నిత్యముగా నువ్వు రక్షించబడతావని చెప్తున్నాడు అన్నమాట. ఈ మాట మీరు ఆలోచించండి. నీకు నిజమైన సమాధానం నీ హృదయంలో ఉన్నదా? నిజమైన సంతోషం నీ హృదయంలో ఉన్నదా? ఒకవేళ లేకపోతే అవి అవైలబుల్గా ఉన్నాయి, అవి అందుబాటులో ఉన్నాయి. శరీర సంబంధమైన సమాధానం, శరీర సంబంధమైన సంతోషం ఎల్లప్పుడూ ఉండదు. అది ఏదో ఒక రోజు ఆరిపోద్ది, ఎగిరిపోద్ది. ఎఫ్రాయిము భక్తి
మంచు వలె ఎగిరిపోయిందంట, పొగ వలె ఎగిరిపోయిందంట ఎఫ్రాయిము భక్తి. అయితే నీవు భక్తి కలిగి ఉండడానికి ఇష్టపడితే ఆయన నీ హృదయంలో ఈ గొప్ప అవకాశాన్ని తెలియజేస్తాడు. చూడండి, తిమోతి పత్రికలో పౌలు ఈ మాట చెప్పాడు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం చూడండి, 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన ఎందుకు వచ్చాడు? ఇందాక చెప్పాను కదా, సంతోషం ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. 3వ చూడండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెను. చాలు, ఇందాక సమర్పణను ఆల్రెడీ చెప్పాడు. ఆయన పరలోకం నుండి మన మధ్యకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించాలని వచ్చాడు. మరి పాపులు ఎవరు? ఇక్కడ ఎవరు పాపులు లేరండి అంటున్నారు చాలా మంది. అది స్వనీతి. ఒకవేళ పాపులు లేకపోతే మీ ఊరు విశ్వాసం ఉంచడాన్ని హింసించాను, దూషించాను, కొంతమందిని చంపేశాను కూడా, అపోస్తలుడిగా పిలువబడ్డానికి యోగ్యుడిని కాను, అయినా కానీ ఆయన కృప వల్ల నేను యోగ్యుడిగా చేయబడ్డాను అని చెప్పాడు. మీకు ఆలోచించండి, నీకు సంతోషం లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తునందు నిజమైన సంతోషం కలదు. నీకు సమాధానం లేకపోతే ఆయన సమాధానపరిచి నిత్యముగా నేను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నువ్వు పాపములో ఉంటే దానికి పరిహారము ఆయనే ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు లూకా సువార్తలో ఈ జకర్యా లోపలికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? లోపలికి వెళ్ళాడు. ఎందుకని? తను వంతు చెప్పున దేవుణ్ణి ఆరాధించే అవకాశం జకర్యా గారికి వచ్చింది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత దూత కనబడ్డాడు. కనబడి ప్రధాన యాజకుడు సంవత్సరంకి ఒకసారి లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ప్రజలందరూ ఏం చేయాలి? దీవించాలి. వీళ్ళందరూ దీవుల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ మనవాడు వచ్చి మోగోడు అయిపోయాడు. ఇంకేం దీవిస్తాడు? మోగోడు అయిపోయి ఇంకా దీవుల్లో ఏమీ లేవు, సైకిల్ చేస్తున్నాడు. అప్పుడు అనుకున్నారు, మనము ఏమో ఎలాగా ఎంత దీవులు లేకుండా వెళ్ళిపోతున్నాం, ఈ దినం వచ్చాం కానీ ఉపయోగం లేదనుకున్నారు. అయితే యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోతూ ఆయన ఏం చేశాడు చూడండి. అదే లూకా సువార్త. లూకా సువార్త 1వ అధ్యాయంలో ప్రజలందరూ దీవెన కొరకు వచ్చి నిరాశతో వెళ్ళిపోతే, ఆ ప్రధాన యాజకుడు దీవించలేక మోగవాడు అయిపోతే, మన పరమ ప్రధాన యాజకుడు ఏం చేశాడో చూడండి. 50వ వచనం. నేను ఆ వచనాలన్నీ చూపించట్లేదు, కానీ చివరికి వచ్చాను. 50వ వచనం చూడండి, 24వ అధ్యాయం 50వ వచనం. ఆయన బేతనీయ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకమబడి పరలోకమునకు ఆరోహణమాయెను అని మాట వచ్చింది. జకరియా వారిని ఆశీర్వదించలేకపోతే యేసు ప్రభు ఏం చేశాడు? వారిని ఇలా చూడండి, వాళ్ళు ఎలా చేతులు ఎత్తాడంట, ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వదిస్తున్నప్పుడు ఇలా చేతులు ఎత్తిన ఆయన అలాగే పైకి వెళ్తున్నారంట. వీళ్ళు అలాగే చూస్తున్నారు. ఆయన పైకి వెళ్తాడు, వీళ్ళు ఎలా చూస్తున్నారు, అలాగలాగా నన్ను ఆకాశం వెళ్ళిపోయాడు. అంటే ఆయన ఎత్తిన చేతులు అలాగే ఉన్నాయి. ఆయన ఆశీర్వాదపు చేతుల కింద ఆయన పిల్లలు నేటికి ఉన్నారు. నిజమైన ఆశీర్వాదం ఆయన ఇచ్చారు. ఒక ఆయన అన్నాడు, ఈ మట్టి కొండ మీద ఒట్టి చేతులు పెడితే ఏం రాదు, ఆయన ఆశీర్వాదకరమైన హస్తాల కింద మనం ఉండాలని చెప్పాడు. నాకు నిజం అనిపించింది. ఆయన ఆశీర్వాదకరమైన హస్తాల కింద నువ్వు రావాలి అని అంటే, నిజమైన ఆశీర్వాదం నీకు కావాలి అని అంటే, ఈ రోజు యేసు ప్రభువుని నువ్వు ఎక్కడ చేర్చుకోవాలి? సత్రంలో ఆయన స్థలం లేదు, తలవాల్చుకుంటే కానీ స్థలం లేదు. కనీసం నీ హృదయంలో ఆయనకి నువ్వు స్థలం ఇస్తే, ఈరోజు ఒక శతాధిపతి జైలు అధికారి అన్నాడు, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేమి చేయాలంటే, సింపుల్ గా సువార్త ఒక సెంటెన్స్ లో చెప్పాడు పౌలు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వాళ్ళను. సింపుల్ స్టేట్మెంట్. ఎవరికైనా ఒక్క నిమిషంలో గాస్పల్ చెప్పాలండి ఇదే. ఒక నిమిషంలో గాస్పల్ చెప్పే అవకాశం వచ్చింది అనుకోండి, యేసునందు విశ్వాసం ఉంచండి, రక్షించబడతారు. అదే గాస్పల్ చెప్పాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వాళ్ళను రక్షించబడతారు. నిజమైన ఈ రక్షణ ఆనందం ఎవరు తీసే? యేసు ప్రభు వచ్చినందుకు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. తన ప్రాణాన్ని పెట్టాడు, సమాధాన పరిచాడు, సంతోషాన్ని మన హృదయంలోనికి తీసుకువచ్చాడు.
నరులకు పుట్టినవాడు శుద్ధుడు కాలేడు, పాప సహితుల్లోంచి పాపరహితుడు రాడు, స్త్రీకి పుట్టినవాడు శుద్ధుడు కాలేడు. కానీ యేసు క్రీస్తు పుడితే వారు రక్త మాంసం వలన పుట్టిన వారు కాదు, ఆత్మ చేత పుట్టినవారు. ఇప్పుడు ఒక మాట, యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. మనం ఎలా జన్మిస్తున్నాం? మనం కూడా తల్లి తండ్రులకు జన్మించాం, కానీ రెండో జన్మ మనకు ఎలా జరుగుతుందండి? పరిశుద్ధాత్మతో జరుగుతుంది. పరిశుద్ధాత్మ వల్ల మనం పుట్టిన వారమే కానీ శరీరేచ్ఛను రక్త మాంసం వలన పుట్టిన వారం కాము. అందువల్ల యేసు క్రీస్తు ఎలాగైతే పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధుడిగా పుట్టబడ్డాడో, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ప్రభువైన యేసు క్రీస్తు శిలువ మరణాన్ని, ఆయన బలిదానాన్ని, ఆయన పునరుత్థానాన్ని హృదయంలో మీరు స్వీకరిస్తే ఈరోజు మీరు కొత్తగా జన్మిస్తారు. కొత్త జన్మ అనేది మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి పుట్టం, కానీ మనము పరిశుద్ధాత్మ ప్రేరణతోటి పాపాన్ని ఒప్పుకుంటాం, రక్షించబడతాం. చివరికి ఒక మాట నేను చదవాలనుకుంటున్నాం. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూడండి. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా, ఆగండి, యేసు ప్రభు అని ఎవరి నోటితో ఒప్పుకోవాలి? ఎవరి నోరు వాళ్ళు ఒప్పుకోవాలన్నమాట. అది ఎవరికి? సాతానికి వినపడుతుంది. రెండు జరుగుతున్నాయి ఇక్కడ. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకున్నప్పుడు అపవాది వింటాడు, హృదయమందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడికి కనపడుతుంది. రెండు, అపవాదికి నీ హృదయంలో ఉన్నది కనబడదు, నువ్వు లోపల అనుకునేవాడు తెలియదు. ఎందుకంటే అపవాది ఓమ్నిసెంట్ కాదు, సర్వజ్ఞాని కాదు. కానీ దేవుడు నీ తలంపు పుట్టక ముందే, మాట నీ నోటికి రాకముందే అని ఎరుగు తెలుస్తుంది. కానీ అపవాదికి నువ్వు చెప్పాలి, యేసే ప్రభు, యేసు ప్రభువే నా ప్రభు అని నువ్వు చెప్పాలి. అప్పుడు వాడికి అర్థమైపోద్ది నా రాజ్యం నుంచి ఇంకో వికెట్ పడిపోయిందని. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకున్నప్పుడు ఆయన మృతుల్లోంచి తిరిగి లేచాడు. నీ హృదయం అని విశ్వాసం ఉంచితే నువ్వేమవుతావు? రక్షించబడతావు. అంటే కొత్తగా జన్మిస్తావు. అప్పుడు దేవుని రాజ్యంలోకి వస్తావు. అప్పుడు నిజమైన ఆనందము, సంతోషము. నీ పేరు జీవగ్రంథంలో రాయబడద్దమ్మా. కొందరు పేరు ఇసుక మీద రాయబడిందంట. ఇసుక మీద రాయబడితే ఎంతకాలం ఉంటుందండి? ఉండదు. జీవ గ్రంథంలో నీ పేరు రాయబడింది. జీవ గ్రంథంలో ఎవరి పేరైనను రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్ని గంధకములతో మండు గుండములో పడవేయబడిన వాక్యం చెప్తుంది. కాబట్టి యేసే ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. ఆయన నా కొరకు చనిపోయే సమాజం తిరిగి లేచాడని హృదయమని విశ్వాసం ఉంచాలి. అప్పుడు ప్రజలందరికీ కలిగే ఆ సంతోషమైన వర్తమానంలో నువ్వు వస్తావు, దేవునితో సమాధాన పడతావు, ఉగ్రత నుండి నిత్యముగా నీవు రక్షించబడతావు. ఇదే క్రిస్మస్ సువార్త. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానం అంటే ఏంటంటే ఇది శుభవర్తమానం. పాపంలోంచి పరిశుద్ధతలోనికి, చీకటిలోంచి వెలుగులోనికి, మరణంలోంచి జీవంలోనికి, భూలోకం నుంచి పరలోకానికి దేవుడు నిన్ను తీసుకెళ్ళడానికి ఈ వర్తమానం అందించుకున్నాడు. ఇది ఎంత కష్టమంటారా? యేసు ప్రభువుని ఒప్పుకోవడం కష్టమా, సులువా? చాలా సులువు. మిమ్మల్ని ఏమన్నా 10 ఫ్లోర్లు ఎక్కమన్నారా? 100 కొబ్బరికాయలు కొట్టమన్నాడా? 1000 రూపాయలు ఇమ్మన్నాడా? అవి అయితే ఈజీ మీకు. అతను అలాగన్నాడు, నేను రథాలు, రౌతులు, గుర్రాలు సైన్యంతో వస్తే యార్దన్ నల్లేళ్ళు ములగమంటాడా? అంత చీపా అన్నాడు. కానీ మొలగ్గానే ఏమైందండి? పసిపిల్ల వంటి దేహము అన్నాడండి. పసిపిల్ల వంటి దేహం. ఇంకా బంగారం అంటే మూటలు ఇచ్చేస్తాను అన్నాడు. కానీ చిన్న నదిలో ముదిరితే నీకేం కలుగుతుంది? స్వస్థత. ఇప్పుడు యేసు ప్రభు అదే చెప్తున్నాడండి. మీరు ఆ మాట వింటలేదు కాబట్టి పాస్టర్లు అందరూ, అంటే ఎక్కువ మంది పాస్టర్లు ఏం చేశారంటే రక్షణని కఠినం చేసేసారు. మీరు 7 వారాలు వస్తే, 3 వారాలు వస్తే, అంతిస్తే, ఇంతిస్తే, అది చేస్తే, ఇది చేస్తే దేవుడు మిమ్మల్ని రక్షిస్తారన్నారు. అవి దేవుని వాక్యం కాదు. కానీ స్వచ్ఛముగా దేవుని వారు చాలా మంది చెప్పే మాట, వాక్యం ఉన్నది ఏంటంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి, ఆయన మృతుల్లోంచి తిరిగి లేచడం నీ హృదయం అందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు నీవు రక్షించాలి. సులువు, కానీ యథార్థంగా చేయాలి. తల వంచండి, ప్రార్థన చేయాలి. కరెక్ట్గా 1 గంట అయింది. కళ్ళు పోయండి, ఎవరు మాట్లాడు? 2 నిమిషాలు. కళ్ళు పూసారా? కదలకుండా కళ్ళు వేయాలి. అందరూ కూర్చోవాలి. అందరూ కూర్చోవాలి. అందరూ